నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. ఏకాగ్రతను పెంచుతుంది, అలసటను తగ్గిస్తుంది, రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. ఉరుకుల పరుగుల యాంత్రిక యుగంలో విశ్రాంతి అనేదే మరిచిపోయిన మనిషికి సాంత్వన అవుతోంది యోగా. శారీరక మానసిక సమస్యలకు దివ్యౌషధంలా పనిచేస్తోంది. భారతీయ ప్రాచీన సాంస్కృతిక వారసత్వమైన యోగా ప్రపంచాన్ని ఏకతాటి మీదకు తీసుకొచ్చింది. ప్రపంచానికే పండుగలా మారింది. యోగా దినోత్సవ వేళ ప్రపంచమంతా ఆసనాలు వేస్తోంది. మరి ఈసారి యోగా డే స్పెషల్ ఏంటి? ఎలాంటి థీమ్ తీసుకున్నారు? యోగా మనసు శరీరాన్ని ఏకం చేసే సాధనం. యోగాను పండగలా జరుపుకుంటున్న ప్రపంచం. యోగా దినోత్సవ వేళ ప్రపంచ వ్యాప్తంగా సంబరం. ప్రపంచాన్ని ఏకతాటి మీదకు తెచ్చిన యోగా. లైఫ్లు మార్చి సామాజిక ఐక్యత పెంచిన యోగా. మోదీ సర్కార్ చొరవతో ప్రపంచానికి యోగా పరిచయం. మన వారసత్వ సంపద ఎలా సంబరంగా మారింది? యోగా మనసును శరీరాన్ని ఏకం చేసే సాధనం. మన వారసత్వ సంపదను మోదీ సర్కార్ ప్రపంచానికి పరిచయం చేస్తే ఇప్పుడు అదే ప్రపంచం యోగాను సంబరంలా చేసుకుంటోంది. ఏటా జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. మానసిక ప్రశాంతతను, శారీరక దృఢత్వాన్ని అందించడంలో యోగా ఎంతో ఉపయోగపడుతోంది. ఈసారి యోగా దినోత్సవం కోసం యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనే పవర్ఫుల్ థీమ్ ఎంచుకున్నారు. అంటే వయసు అవుతున్నా సరే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఎంతో ఆరోగ్యంగా ఉత్సాహంగా జీవించడంలో యోగా ఎలా ఉపయోగపడుతుందో వివరించడమే ఈ థీమ్ ఉద్దేశం. భారతీయ సనాతన సంస్కృతి, ప్రాచీన ఋషుల మానవాళికి అందించిన అత్యుత్తమ జీవన విధానం యోగా. శారీరక వ్యాయామంగా భావించే యోగా వెనుక అపారమైన మానసిక, ఆధ్యాత్మిక విజ్ఞానముంటుంది. 12 ఏళ్ల కింద భారత ప్రతిపాదనతో జూన్ 21న ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు, నాటి నుండి నేటి వరకు విశ్వవ్యాప్తంగా యోగా ఒక నిరంతర ఆరోగ్య విప్లవంగా మారింది. 2014లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో భారత ప్రధాని మోదీ చేసిన ప్రసంగం ఆధారంగా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారు. ఉత్తరార్ధ గోళంలో సూర్యుడు అత్యధిక సమయముండే సుదీర్ఘమైన రోజు కావటంతో ఈ తేదీని ఎంచుకున్నారు. ఈ ఏడాది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆరోగ్యం, వివేకం, ప్రపంచ శాంతి కోసం యోగా అనే నినాదాన్ని ఖరారు చేశారు. భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశంలోని 100 నగరాలు, 100 చారిత్రక ప్రదేశాల్లో భారీ యోగా ప్రదర్శనలతో కూడిన ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. ప్రపంచ వ్యాప్తంగా 200కు పైగా దేశాల్లో యోగా డే దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కోల్కతాలో ప్రధాని మోదీ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక అటు తెలుగు రాష్ట్రాల్లో ఒకరోజు ముందే వేడుకలు ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో యోగా డే కౌంట్ డౌన్ సెలబ్రేషన్స్ ఘనంగా సాగాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ కీలక నాయకులు ఇందులో పాల్గొన్నారు. యోగా అనేది ఒక మతానికి పరిమితం కాదని, యోగా చేస్తే పూర్తిగా మనిషిగా మారుతారని, ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప కానుక యోగా అని వెంకయ్య నాయుడు అన్నారు.
ఇక అటు యోగాను కేవలం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా జీవన విధానంగా మార్చాలన్న లక్ష్యంతో ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. సంజీవని కార్యక్రమంతో యోగాను అనుసంధానం చేసి ప్రజారోగ్యానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని ఉండవల్లి గుహల దగ్గర యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. రామ్దేవ్ బాబా శిక్షణలో జరుగుతున్న యోగా సాధనను చంద్రబాబు ప్రత్యేకంగా తిలకించారు. వివిధ రకాల యోగా ప్రక్రియలను రామ్దేవ్ బాబా సీఎంకు వివరించారు. భారత ప్రభుత్వంతో కలిసి ఐక్యరాజ్య సమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ప్రధాని మోదీ చొరవతో దీనిని ఒక సామూహిక ఉద్యమంగా మార్చారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా యోగా శిబిరాలు, వర్క్షాపులు, ఆన్లైన్ తరగతులు జరుగుతున్నాయి. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికన్ దేశాల్లో యోగా స్టూడియోలు, శిక్షణా కేంద్రాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. నేడు యోగా అనేది సాంస్కృతిక, భౌగోళిక సరిహద్దుల్ని అధిగమించింది. హాలీవుడ్ స్టార్ల నుంచి కార్పొరేట్ ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరూ యోగాను తమ దినచర్యలో భాగం చేసుకున్నారు. భారత్లోని అయ్యంగార్ బీహార్ స్కూల్ ఆఫ్ యోగా, పతంజలి లాంటి సంస్థలు యోగాని ఆధునిక రూపంలో ప్రదర్శించాయి. దీనికి యూత్లో మంచి ఆదరణ లభించింది. సనాతన కాలం నుంచి భారత సంప్రదాయంలోనే యోగా ఇమిడి ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది జీవితాలను మార్చిన యోగా సామాజిక ఐక్యతను పెంపొందించింది. ఈ భారతీయ బహుమతి ప్రపంచ వారసత్వంగా మారింది. యోగా ప్రపంచవ్యాప్తంగా శాంతి, శ్రేయస్సును ప్రోత్సహిస్తోంది. భారతదేశ ప్రాచీన సాంస్కృతిక వారసత్వం యోగా నేడు ప్రపంచ పండుగగా మారింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా సుసంపన్నం చేస్తోంది. యోగా వేల సంవత్సరాల క్రితం వేదాలు, ఉపనిషత్తులతో ప్రారంభమైంది. ఇప్పుడు యోగా అనేది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ప్రతి మూలలో ఆరోగ్యం, శాంతికి చిహ్నంగా మారింది. యోగా భారతదేశంలో జన్మించిన ప్రాచీన విద్యా విధానం. ఇది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, మనసు, శరీరం, శ్వాస, ఆత్మ మధ్య సమతుల్యతను ఏర్పరిచే మార్గం. ఒకప్పుడు కేవలం మునులు, యోగులకే పరిమితమైన ఈ విద్యను నేడు ఆధునిక వైద్యశాస్త్రం కూడా అంగీకరిస్తోంది. అసలు యోగా అంటే ఏంటి? ఎలా వచ్చింది? ఎప్పటి నుంచి ఉంది? యోగా ప్రయోజనాలు ఏంటి? దీని చరిత్ర ఏంటి? ఈ స్థాయిలో ప్రాచుర్యం వెనుక అసలు కారణాలు ఏంటి? యోగా ప్రపంచానికి భారత్ ఇచ్చిన గిఫ్ట్. అసలు యోగా ఏంటి? ఎలా పుట్టింది? 5000 ఏళ్ల చరిత్ర కలిగిన యోగా విశిష్టత. యోగా ఎప్పుడొచ్చింది? ఆద్యుడు ఎవరు? యోగా వ్యాయామ సాధనాల కలయిక, ఆధ్యాత్మికతకు మరో రూపం. యోగా సాధన చేసేవారిని యోగులు అని పిలుస్తారు. ఆధ్యాత్మిక సాధనకు, మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా ఉపయోగపడుతుంది. యోగాకు మతానికి సంబంధమే లేదు. బౌద్ధం, జైనం, సిక్కు లాంటి ధార్మిక మతాల్లోనూ యోగాకు ఉన్న ప్రాధాన్యత ఎంతో. యుజు అనే సంస్కృత పదం నుంచి యోగా, యోగమొచ్చాయి. యోగమంటే ఇంద్రియాలను నియంత్రించుకొని, వశపరుచుకొని మనసును దైవంపై ఉంచడం. మనిషికి మానసిక శక్తులన్నింటినీ ఏకం చేసి సామాన్య స్థితికి చేర్చేది యోగా. భారత్లో ఒకప్పుడు యోగా విరాజిల్లింది. మన పూర్వీకులు శారీరక సమస్యలు దూరం చేయడానికి, మానసిక ఉత్సాహంగా ఉండటానికి యోగా చేసేవారు. ఆ తర్వాతి కాలంలో పెరిగిన పని ఒత్తిడితో యోగాను దూరం పెట్టారు. అసలు ఒత్తిడి తగ్గించే సాధకమే యోగా అనే విషయం మర్చిపోయారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.
మోదీ సర్కార్ చొరవతో యోగా ప్రాముఖ్యత జనాల్లోకి వెళ్ళింది. భారత్ అందించిన విలువైన గిఫ్ట్ని అందుకున్న ప్రపంచం యోగా ముద్రలో సేదదీరుతోంది. పురాతన కాలంలో యోగులు, మునులు, యతులు, ఋషులు తమ తపోనిష్ట సమయంలో అనారోగ్య సమస్యలు రాకుండా కనిపెట్టిన ఆసనాలు, ఆచరించిన శ్వాస సంబంధిత ప్రాణాయామాలు ఇప్పుడు యోగా పాఠాలుగా జనాలకు ఉపయోగపడుతున్నాయి. మానసిక ప్రశాంతత, శారీరక సమస్యల పరిష్కారం, ఆధ్యాత్మిక అనుభూతి ఈ మూడింటి కలబోతే యోగా. జీవన శైలిలో ఎన్ని హైటెక్ వసతులు, పోకడలు భాగమైన ప్రాచీన యోగా పద్ధతులతోనే ఫలితాలు సాధిస్తున్నారు చాలామంది. యోగాతో శారీరక, మానసిక వ్యాధులను నయం చేసుకోవచ్చు. పతంజలి మహర్షి ప్రపంచ మానవాళికి అందించిన అపురూపమైన వైద్య కానుక యోగా. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించాలంటూ భారత ప్రభుత్వం 2014లో ఒక ముసాయిదా తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితికి ప్రతిపాదించింది. దీన్ని 175 దేశాలు ఆమోదించాయి. అదే సంవత్సరం డిసెంబర్ 11న ప్రధాని మోదీ చొరవతో అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21ని ప్రకటించింది యుఎన్ఓ. క్రీస్తుపూర్వం 100 నుంచి 500 శకం మధ్య కాలంలో యోగాను శాస్త్రీయంగా క్రోడీకరించినట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దీనికి ఆద్యుడు పతంజలి. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, రామాయణం, భాగవతం, భారతం, భగవద్గీతల్లోనూ యోగా ప్రస్తావన ఉంది. పతంజలి యోగా సూత్రాల్లో హఠయోగా, ప్రదీపిక, శివ సంహిత ప్రధాన భాగాలు. వీటిలో కర్మయోగములు, జ్ఞానయోగములు, రాజయోగములు, భక్తి యోగములు హిందుత్వపరంగా కీలకం. వ్యాసముని రచించిన భగవద్గీతలో యోగాసనాలను 10 భాగాలుగా విభజించారు. యోగా ప్రజాదరణకు కారణం దాని సమగ్ర విధానం. ఇది శారీరక వ్యాయామాన్ని మాత్రమే కాకుండా మానసిక ప్రశాంతతను, భావోద్వేగ సమతుల్యతల్ని అందిస్తుంది. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం ద్వారా ఒత్తిడి, ఆందోళన, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందొచ్చు. మానసిక ఆరోగ్యం, జీవన శైలి సంబంధిత వ్యాధుల నిర్వహణకు యోగా ప్రభావవంతంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా నిర్ధారించింది. ఒకప్పుడు కేవలం మునులు, యోగులకే పరిమితమైన యోగాను ఇప్పుడు ఆధునిక వైద్య శాస్త్రం కూడా అంగీకరిస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్, గుండె జబ్బులు, పక్షవాతం, మానసిక ఒత్తిడి లాంటి సమస్యల నివారణకు యోగా ఒక అద్భుతమైన సహాయక చికిత్సగా పనిచేస్తుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. యోగాలోని తాడాసనం, భుజంగాసనం, మర్జాలాసనం వంటి ప్రాథమిక ఆసనాల ద్వారా వెన్నుముక దృఢపడడమే కాకుండా శ్వాసకోశ సామర్థ్యం పెరుగుతోంది. ప్రాణాయామం, ధ్యానంతో మెదడులో కార్టిస్టాల్ స్థాయిలు తగ్గి ఎండార్పిన్లు పెరిగి మానసిక సమతుల్యత లభిస్తుంది. ఇక అటు అంతర్జాతీయ దౌత్య రంగంలో యోగా అనేది భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ గా అవతరించింది. ఎలాంటి ఆయుధాలు, ఆర్థిక ఆంక్షలు లేకుండా ప్రపంచంలోని 170 కంటే ఎక్కువ దేశాలను భారత్ తన సాంస్కృతిక బంధకంతో ఏకం చేయగలిగింది. విభేదాలతో రగిలిపోతున్న ప్రస్తుత ప్రపంచానికి యోగా కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాకుండా అంతర్గత వివేకాన్ని మేల్కొలిపి విశ్వశాంతికి మార్గం చూపుతోంది. ఆధునిక జీవన శైలితో వచ్చే రోగాలను, మానసిక ఆందోళనలకు ప్రాచీన భారతీయ జ్ఞానమే అంతిమ పరిష్కారమని నేడు ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో అంగీకరిస్తున్నాయి.